హాయ్ ఫ్రెండ్స్, నా వెనకాల వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, SYU అంటారు వీళ్ళు ఇక్కడ. ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడ ఏమేమి చూడొచ్చు అవన్నీ మా వీడియోలో చూడొచ్చు. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అవుతుంది. నేను ఏక్తా నగర్ ఎక్స్ప్రెస్కి వెయిట్ చేస్తున్నాను. దాదర్ టు ఏక్తా నగర్ ఎక్స్ప్రెస్. ఇది డిపార్చర్ బరోడాలో 5:45. సో టికెట్ వచ్చి 120 రూపీస్ ఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్, అన్రిజర్వ్ టికెట్ ఇది. సో మొత్తం ట్రైన్ అంతా ఖాళీగా ఉంటుంది, రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే ఏక్తా నగర్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలంటే చూస్తారా, చూడండి. ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఆయన్ని యూనిటీ ఎందుకంటారంటే ఆయన దేశం కోసం దేశం యూనిటీ కోసం చాలా కష్టపడ్డాడు. చిన్న చిన్న రాజులు, నవాబులు వీళ్ళందరినీ ఇండియా యునైటెడ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అందుకని ఆయన్ని ద మ్యాన్ ఆఫ్ యూనిటీ అంటారు. అందుకని సర్దార్ వల్లభాయ్ జ్ఞాపకార్థం ఇక్కడ పెద్ద నర్మదా నది తీరంలో పెద్ద విగ్రహాన్ని నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 92 మీటర్లు అయితే దీని ఎత్తు 182, దాదాపు రెండింతలు అన్నమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతలు ఎత్తైనది. దీనికి అయిన ఖర్చు దాదాపు 3,000 కోట్లు, దాదాపు 3,000 కోట్లు అయింది. ఇక్కడ అన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. జంగల్ సఫారీ ఉంది, డ్యామ్కి వెళ్ళచ్చు, డ్యామ్ చూడడానికి. తర్వాత లోపల గ్యాలరీ, లోపల టికెట్ తీసుకున్నాం, లోపల గ్యాలరీకి వెళ్ళచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఏమేమి అవుతాయో అన్నీ చూద్దాం. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే వర్షం మాత్రం వస్తూనే ఉంది 3 రోజుల నుంచి. ఈరోజు కూడా అదే పరిస్థితి. సరే, ఓకే గైస్, చూద్దాం ఏమేమి చూడగలమో, ఏమేమి చూపిస్తామో మేము. ఎంట్రీ టికెట్ వచ్చి 150 రూపీస్ నార్మల్ టికెట్, అండ్ 1,030 రూపీస్ వచ్చి ఎక్స్ప్రెస్ టికెట్. దీనికి ఈ రెండు డిఫరెన్స్ నేను చెప్తాను, ఏ టికెట్ తీసుకోవాలనేది. ఫస్ట్, నార్మల్ టికెట్ ఈజ్ బెస్ట్. ఈ ఎక్స్ప్రెస్ టికెట్ ఏంటంటే క్యూ ఎక్కువ ఉంటే మనం డైరెక్ట్గా వదులుతారు లోపలికి. నార్మల్ టికెట్ అయితే మనం క్యూలో వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ పైన గ్యాలరీకి వెళ్ళేదానికి వ్యూయింగ్ గ్యాలరీ అంటారు. వ్యూయింగ్ గ్యాలరీకి వెళ్ళేదానికి లిఫ్ట్లో వెళ్ళాలి. ఆ లిఫ్ట్లో 250 రూపీస్ టికెట్ ఉంటుంది. సో అది ఫ్రీ అన్నమాట. ఎక్స్ప్రెస్ టికెట్ అయితే అది ఫ్రీ, నార్మల్ టికెట్ అయితే మనం మళ్ళీ తీసుకోవాలి. ఇది మీరు ఆలోచించుకోవాలి, పైకి గ్యాలరీకి వెళ్ళాలా వద్దా. మన ఏంటంటే కింద నుంచే నీకు నీట్గా కనిపిస్తుంది, నర్మదా రివర్ మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనం అక్కడ పైకి వెళ్ళి చూసేది ఏముండదు అంతగా. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే పైన స్టాచ్యూ బేస్ ఉంది కదా, ఆ బేస్ దగ్గరికి వెళ్తే అదే దాదాపు గ్రౌండ్ నుంచి అరౌండ్ 50-55 మీటర్స్ హైట్లో ఉంటుంది అది. సో అక్కడ దాకా వెళ్ళడం అంతా ఫ్రీ. సో ఈ ఎక్స్ప్రెస్ టికెట్ నా ఉద్దేశంలో అవసరం లేదనిపిస్తుంది. అది తర్వాత మీ ఇష్టం, కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవన్నీ ఆన్లైన్లో తీసుకోవాలి. ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఒక యాప్ ఉంది, టికెట్స్ యాప్ అని. అందులో మనం టికెట్ అనేది తీసుకోవచ్చు. ఆన్లైన్ టికెటే, అక్కడ నార్మల్గా ఇవ్వరు, వాళ్ళు కూడా ఆన్లైన్ టికెట్ తీసుకోమంటారు అక్కడ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బెంచెస్ చూస్తున్నారు కదా. ఈ బెంచెస్ ఎందుకంటే నైట్ 7:30కి లేజర్ షో ఉంటుంది, మనం ఇక్కడ కూర్చొని లేజర్ షో చూడొచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి ఎంట్రీ టికెట్ ఉంటే చాలు. ఇంకో పాయింట్ కూడా ఉంది, ఈ లేజర్ షో వ్యూయింగ్ పాయింట్ ఇంకోటి ఉంది, హెలిప్యాడ్ పాయింట్ అంటారు. కాకుంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి చూడాలా అక్కడి నుంచి చూడాలా. మనం ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి స్లాట్. సో దాని ప్రకారం మనం ఆ ప్లేస్లో కూర్చొని చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్తున్నాం. టికెట్ 150 ఎంట్రీ టికెట్.
అండ్ ది ఎక్స్ప్రెస్ టికెట్ సమ్ 1000 రూపీస్, 30 రూపీస్ ఉంది, 1030. సో అదైతే డైరెక్ట్ వెళ్ళొచ్చట. ఇది కూడా ఫ్రీగానే వెళ్తున్నాం, ఎవరు లేరు. మనం సెంటర్ హాల్కి వెళ్ళేటప్పుడు హెవీ లగేజ్ అని కూడా అలో చేయరు. తర్వాత ఫుడ్ ఐటమ్స్ అలో చేయరు. ఫిల్డ్ వాటర్ బాటిల్ అలో చేయరు. సో మొబైల్ తీసుకెళ్ళచ్చు, మొబైల్ ఏం ప్రాబ్లం లేదు. అండ్ టికెట్ కూడా సాఫ్ట్ కాపీ అలో చేస్తారు. సో మెయిన్ ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలో చేయరు. సో దీనికి నేను ఒక టెక్నిక్ కనిపెట్టాను. మనం బస్ దిగంగానే ఆ బస్ సెంటర్లో ఒక ఇది ఉంది, క్లాక్ రూమ్ ఉంది. ఆ క్లాక్ రూమ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లగేజ్ అంతా తీసుకుంటారు. ఆ లగేజ్ ఇచ్చేటప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ సపరేట్ బ్యాగ్ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకో టోకెన్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ బ్యాగ్ కలెక్ట్ చేసుకొని మిగతా లగేజ్ అంతా లాస్ట్లో మనం వాపస్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర చాలా స్టాల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం ప్యాక్ చేయించుకొని రావచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ లోపల వాటర్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సోప్ ఎంటీ బాటిల్ ఉంటే చాలు, వాటర్ లోపల మనకు కావాల్సిన చోట పట్టుకొని ఫుడ్ మాల్స్ ఉన్నాయి లోపల. ఈ ఫుడ్ మాల్స్ మాత్రం చాలా కాస్ట్లీ అన్ని డిఫరెంట్ కంపెనీస్ అన్నీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో అది మీ ఇష్టం అనమాట. ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫుడ్ తీసుకోవాలంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఈ టెక్నిక్ యూజ్ చేస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా రాజులు. 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ తమ రాజ్యాలను భారతదేశంలోకి విలీనం చేశారు.
దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కృషి చేశారు దీనికోసం. సో అఖండ భారతదేశాన్ని నిర్మించడానికి ఈయన కృషి అమోఘం. అందుకని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. బ్యూటిఫుల్గా ఉంది లైబ్రరీ. ఏ బుక్ ఏమంటారు? ఇట్టినా అంతా ఒకటి ఫేక్, ఏం లేదు, అన్నీ ఒకటి జస్ట్ డిజైన్ అంతే. ఏ బుక్ లేదు ఇక్కడ, ఫుల్ డిజైన్. చూడండి ఇదంతా మొత్తం మొత్తం డిజైన్. లైబ్రరీ బాగుందా? ఫేక్ లైబ్రరీ. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైన ఇది బేస్, స్టాచ్యూ బేస్ దగ్గర దాకా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే ఎస్కలేటర్స్ ఉన్నాయి. 3 ఎస్కలేటర్లో వెళ్ళాలి. దాదాపు 50 మీటర్స్ అబవ్ ఉంటుంది. గ్రౌండ్ నుంచి మోర్ దాన్ 50 to 55 మీటర్స్ హైట్ లో ఉంటుంది ఈ బేస్. ఈ బేస్ నుంచి మొత్తం నర్మదా మొత్తం బాగా కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే స్టాచ్యూ పాదాల దగ్గర ఉంటాం మనం. సో స్టాచ్యూ ఎంత హైట్ ఉందో కొద్దిగా ఐడియా కూడా వస్తుంది. చూడండి ఇక్కడి నుంచి. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. జంగల్ సఫారీ, విశ్వవన్, వీటన్నిటికీ బస్సులో వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూస్తారు. ఓకే, బాయ్, టేక్ కేర్.